హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అండి. డీఏ పెంపుపై నిర్ణయం త్వరలోనే ఉత్తర్వులు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ పీఆర్సీ మరియు కరువు భత్యం డీఏ లెక్కింపు ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే కన్వర్షన్ ఫార్ములా ఏ విధంగా పనిచేస్తుంది? దాని వెనుక ఉన్నటువంటి గణితం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు మనం చాలా లోతుగా మరియు అత్యంత వివరంగా చర్చించుకుందాము. అసలు ఈ యొక్క కన్వర్షన్ ఫార్ములా అంటే ఏమిటో ప్రతి ఉద్యోగి ప్రాథమికంగా అవగాహన కలిగి ఉండాలి. నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్‌లో విపరీతంగా పెరిగినప్పుడు, ఆ పెరిగిన ధరల భారాన్ని తట్టుకోవడానికి ఉద్యోగుల జీతాల్లో ఎంత మేర మార్పు ఉండాలి? అంటే ఎంత శాతం అదనపు డబ్బును కరువు భత్యం రూపంలో ఇవ్వాలి అని నిర్ణయించే ఒక ప్రామాణికమైనటువంటి గణిత సూత్రమే ఈ యొక్క ఫార్ములా. సో, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నటువంటి కరువు భత్యం 33.67% ఉంది. ఈ యొక్క 33.67% అనేది జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చిన పాత లెక్కల ప్రకారంగా కొనసాగుతుంది. అంటే గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగుల జీతాల్లో ఎటువంటి కొత్త డీఏ మార్పులు రాలేదు. కాలచక్రం వేగంగా మారుతూనే ఉంది. మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ కొత్త డీఏలు మాత్రం ఇంకా ప్రభుత్వం నుండి అధికారికంగా విడుదల కాలేదు. దీనివల్ల ఉద్యోగులు తమ నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో, ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందా అని, డీఏలు ఎప్పుడు రిలీజ్ చేస్తుందని వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 2024 సంవత్సరానికి సంబంధించి 2 డీఏలు, 2025 సంవత్సరానికి సంబంధించి మరో 2 డీఏలు, 2026 సంవత్సరానికి సంబంధించి రావాల్సిన మరొక డీఏ. మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ యొక్క 5 డీఏలు గనుక ఒకేసారి విడుదలైతే అది ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిలో ఒక విప్లవాత్మకమైన మరియు గణనీయమైన మార్పునైతే తీసుకొస్తుంది. ఈ డీఏ లెక్కింపు ప్రక్రియ అనేది కేవలం ఊహల మీద లేదా అధికారుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి జరగదు. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక గణాంకాల ఆధారంగానే శాస్త్రీయంగా జరుగుతుంది. మరి దీనికోసం కేంద్ర ప్రభుత్వం మరియు గణాంక శాఖలు అంటే స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్స్ దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన డేటాను సేకరిస్తాయి. ఈ డేటాలో ముఖ్యంగా వినియోగదారుల ధరల సూచి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సూచి అనేది ఒక సామాన్య కుటుంబం నిత్యం వాడే వస్తువుల ధరల పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు 261.42, 285.6 వంటి సంక్లిష్టమైన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత శాతం డీఏ ఇవ్వాలో ఒక కమిటీ నిర్ణయిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ శాతాన్ని నేరుగా అలాగే తీసుకోదు. ఎందుకంటే కేంద్ర మరియు రాష్ట్ర వేతన స్కేళ్లలో వ్యత్యాసం ఉంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కన్వర్షన్ ఫ్యాక్టర్‌ను ఉపయోగిస్తుంది. అదే 0.9 ఒక సూత్రం. మరి దీని అర్థం ఏమిటంటే కేంద్రం గనుక తన ఉద్యోగులకు 1% డీఏ ఇస్తే మన రాష్ట్ర నిబంధన ప్రకారం అది మన ఉద్యోగులకు 0.91%గా మారుతుంది. ఇలా కేంద్రం ఇచ్చే ప్రతి శాతాన్ని మన రాష్ట్ర స్కేలుకు అనుగుణంగా మార్చుకొని లెక్కించాల్సి ఉంటుంది. సో, దీన్నే స్టేట్ గవర్నమెంట్ కన్వర్షన్ ఫార్ములా అని పిలుస్తారు. ఇక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ గురించి మనం మరింత లోతుగా చెప్పుకోవాలి. మార్కెట్‌లో లభించే పాలు, కూరగాయలు, వంట నూనెలు, అలాగే పెట్రోల్ మరియు డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు గత 6 నెలల్లో సగటున ఎంత శాతం పెరిగాయో ఈ యొక్క ఇండెక్స్ అనేది తెలియజేస్తుంది. సామాన్యుడి జేబుపై ఈ యొక్క ధరల భారం పెరిగినప్పుడు, ఆ భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చేటటువంటి ఒక రకమైన సామాజిక భద్రత సహాయమే ఈ యొక్క కరువు భత్యం లేదా డీఏ. ఒకవేళ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగి, ఈ యొక్క ఇండెక్స్ భారీగా పెరిగితే, దానికి అనుగుణంగా డీఏ శాతం కూడా భారీగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వరుసగా 4%, 3%, 2%, 3%, 2%గా అయితే ఉందన్నమాట. అంటే జనవరి 2024కి గాను 4%, జూలై 2024కి గాను 3% ఈ విధంగా అన్నమాట. మరి ఈ శాతాలన్నిటిని కలిపితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 14% అదనపు డీఏ లభించే అవకాశం ఉంది. అయితే దీని ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే 0.91%
ఫార్ములా ప్రకారంగా ఈ 14% లెక్కిస్తే అది మన రాష్ట్ర ఉద్యోగులకు 12.74%గా మారుతుంది. ఈ యొక్క 12.74% అనేది చిన్న మొత్తం కాదు. ఇది ఒక సాధారణ ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు అందరి జీతాల్లో గూడా వేల రూపాయల వ్యత్యాసాన్నయితే చూపిస్తుంది. ఇది వారి కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా, పెరిగిన ధరల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది. అయితే ఇక్కడ మనం మరో అత్యంత ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదే పీఆర్సీతో డీఏ విలీనం. డీఏ మెర్జర్ విత్ పీఆర్సీ. సాధారణంగా కొత్త వేతన సవరణ ప్రకటించినప్పుడు, అప్పటి వరకు ఉన్నటువంటి డీఏ శాతాన్ని బేసిక్ పేలో కలిపి కొత్త బేసిక్ పేను అయితే నిర్ణయిస్తారు. ప్రస్తుతం మనకున్నటువంటి 33.67% డీఏ అనేది 2023 జూలై నాటి డీఏ అనమాట. అంటే కొత్త పీఆర్సీ గనక 2023 జూలైని ప్రాతిపదికగా తీసుకొని అమలు చేస్తే, ఈ 33.67% డీఏ మొత్తం బేసిక్ పేలో కలిసిపోయి మీ బేసిక్ పే సుమారు 33% పైగా పెరుగుతుంది. అలాగే అలా కలిసిన తర్వాత కూడా మనం పైన చెప్పుకున్న విధంగా 5 పెండింగ్ డీఏల వల్ల ఏర్పడినటువంటి 12.74% అదనపు డీఏ అలాగే మిగిలి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కొత్తగా పెరిగిన బేసిక్ పేతో పాటు మరొక 12% పైగా కొత్త డీఏ కూడా అదనంగా లభిస్తుంది. అంటే ఒకవైపు పెరిగిన బేసిక్ పే, మరోవైపు కొత్త డీఏ ఈ 2 కలిపి ఉద్యోగుల వేతనాల్లో ఒక భారీ జంపును కలిగిస్తాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు ఒక పెద్ద భరోసా అని చెప్పాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాలయాపన చేయకుండా పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగుల ఇబ్బందులను మానవీయ కోణంలో గమనించాలి. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల కుటుంబ ఆర్థిక ప్రణాళికలు అంటే పిల్లల చదువులు లేదా ఇంటి రుణాలు వంటివి దెబ్బతింటున్నాయి. సో, వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించడంతో పాటు బకాయి ఉన్నటువంటి 12.74% డీఏని కూడా ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ యొక్క సానుకూల నిర్ణయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క నిర్ణయం ఉద్యోగుల పనితీరు మెరుగుపరచడమే కాకుండా వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఈ యొక్క కన్వెన్షన్ ఫార్ములా ప్రకారం రావాల్సిన ప్రతి పైసా సకాలంలో అందితేనే ఉద్యోగులకు అసలైన న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు.